హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భామాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హిమ. ఈరోజు నేను గుత్తి వంకాయ ఫ్రై చేయడం ఎలాగో చూపించబోతున్నానండి. ఇది బాగా పాతకాలం వంట అండి. మా అత్తగారి ఇంట్లో దీన్ని దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. చాలా బాగుంటుందండి ఫ్రై. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని ఒక చిన్న గరిటె పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అదే గరిటెతో మినపప్పు కూడా ఒక గరిటె వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలండి. నా దగ్గర ధనియాలు లేవు, అందుకే ధనియాల పొడి యాడ్ చేస్తాను నేను. ఎండుమిర్చి మన స్పైసీని బట్టి వేసుకోవాలి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేయాలి. మాడకుండా లో ఫ్లేమ్లో చేసుకోండి. తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, అలా పట్టుకోవాలి. మరీ ఫైన్గా అవసరం లేదండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ధనియాల పొడిది క్లిప్పింగ్ మిస్ అయిందండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లేత వంకాయలు తీసుకొని చిన్నవి అయితే చాలా బాగుంటుందండి. వాటిని శుభ్రంగా కడుక్కొని అలా చీలికలు పెట్టుకోవాలి. ఒక సైడు పెద్ద చీలికలు, ఒక సైడు చిన్న చీలికలు అట్లా పెట్టుకోవాలి. 4 పక్కల పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేసి ఈ వంకాయల్ని అందులో వేసుకోవాలి. ఈ కట్ చేసిన వంకాయల్ని అలా అన్ని వంకాయలను వేసుకున్న తర్వాత ఆ వంకాయల్లో ఉన్న వాటర్ దులిపేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని స్టఫ్ చేసుకోవాలి. అలా అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకోవాలి. మనం 4 పక్కల కట్ చేసి చూసుకోవాలండి, పురుగులవి ఉన్నాయేమో పుచ్చులవి ఉన్నాయేమోనని. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఈ వంకాయలన్నిటినీ అందులో పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టవలసిన అవసరం లేదండి, అన్నీ చిన్నకాయలే కదా, ఓపెన్గానే మనం మగ్గించుకోవచ్చు. ఈ కూర మా అత్తగారింట్లో వండితే కిచెన్లోనే అయిపోద్దండి, డైనింగ్ టేబుల్ దాకా కూడా రాదు, అంత బాగుంటుంది. చూసారు కదా, వంకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ని వేసేసి దాన్ని కూడా వేయించుకోవాలి. ఇది సాంబార్లోకి, పప్పుల్లోకి, రసంలోకి ఇట్లాగా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. చూసారు కదా, మొత్తం అంతా మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం నీళ్ళు చిలకరించాలండి. చూసారు కదా, నేను ఎంత వాటర్ వేసినానో అంతే అండి, మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం పెద్ద పెద్ద కాయలు అనుకోండి, అప్పుడు కొంచెం వేయాలి వాటర్ ఎక్కువ, అందుకు ఉడకాలి కదా. అందుకు ఇవి చిన్న కాయలు కాబట్టి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కాబట్టి ఆ మసాలా వంకాయలు పట్టడం కోసమే మనం చిలకరిస్తాము. ఆ వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా మనం వేయించుకోవాలి. అంతేనండి, పైనుంచి కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ వంకాయ ఫ్రై, గుత్తి వంకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.